చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గంజాయి స్మగ్లర్లు రాష్ట్రం వదిలి పారిపోయారు. ఒరిస్సా దగ్గర పండించుకుంటున్నారు కానీ ప్రస్తుతం అసలు అరక్ ఏజెన్సీలో కానీ పాడేరు ఏజెన్సీలో కానీ మన దగ్గర జరగట్లేదు. కేవలం ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే గంజాయి ఆంధ్ర మీద నుంచి వెళ్తోంది తప్పించి అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఏం పండట్లేదు. ఇది ప్రస్తుతం వాళ్ళ ఈనాడు రాసుకొచ్చింది. గంజాయిపై యుద్ధం, కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మన్యంలో మారుతున్న పరిస్థితులు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, కొండల్లోని తోటల ధ్వంసం, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ, మరోవైపు అవగాహన కార్యక్రమాలు, పటిష్టంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు, అల్లూరు జిల్లాలో సాగుకు చెక్, ఒరిస్సా సరిహద్దులో పెరిగిన సాగు, ఏపీ మీదుగానే రవాణా, దీని మీద కూడా యంత్రాంగం దృష్టి పెట్టింది అన్నట్టు. మరొక వైపునేమో విశాఖ జైల్లో గంజాయి దొరుకుతుంది. అట్లాగే గంజాయి తోటల్ని డ్రోన్ల సహాయంతో ధ్వంసం చేసామని పక్కన అధికారులు చెప్తుంటారు. కాకపోతే ప్రభుత్వాలు ఎవడున్నా గంజాయిని డైరెక్ట్గా పెంచాలని ఏ రాజకీయ పార్టీ వాడు అనుకోడు. అదే సమయంలో గంజాయి స్మగ్లర్లకి వెన్నుదన్ను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ఉపాధి మార్గం కావడం. అదే సందర్భంలో గట్టిగా వాళ్ళ మీద అటాక్ చేయడానికి భయం ఉండేటటువంటిది పోలీస్ యంత్రాంగానికి. తిరుగుబాటు వస్తుందేమో అన్నటువంటి భయం, మళ్ళీ మావోయిస్టుల ప్లేస్ అవుతాయేమో అన్నటువంటి భయం, లేదా ఆ డ్రగ్స్ పెడ్లర్స్ పేరుతో గిరిజనుల జోలికి వెళ్తే ఏమన్నా అవుతుందేమో అన్నటువంటి భయం. కాబట్టి దాన్ని వాళ్ళని సేవ్ చేస్తూ రాజకీయ పరంగా చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా అద్భుతమనే చెప్పాలి.